తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. మూడో విడతలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది, 28410 వార్డులకు 75725 మంది పోటీ పడ్డారు. ఈ నెల 22న సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఉండనుంది. తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ సంబంధించిన పూర్తి సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, లక్ష్మీ దుర్గా, మూడో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే మనం ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, ఏదైతే కౌంటింగ్ లో పాల్గొనేందుకు వచ్చేటటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రానికి అయితే వస్తున్నారు. వారందరినీ కూడా చెక్ చేసి కౌంటింగ్ కేంద్రానికి లోపలికైతే పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూసుకోవచ్చు. కొండమల్లేపల్లి ఇది మేజర్ గ్రామ పంచాయతీ. 7000 ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ కూడా భారీగానే నమోదైనట్టు తెలుస్తా ఉంది. ఇక పోలింగ్ శాతానికి పరిశీలిస్తే మధ్యాహ్నం 1 గంట వరకే నల్గొండ జిల్లాలో 86%, సూర్యాపేట జిల్లాలో 85%, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 85% అయితే నమోదైంది. అది కాస్త మరి 1 గంట వరకు లైన్లో నిలవాల్సిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.